మీ అందరికి కూడా షాహిద్ అఫ్రీది తెలుసు కదా. మరి షాహిద్ అఫ్రీది మాటలుంటే మనందరికి కూడా అర్థమైపోయింది కొంచెం పిల్ల చేష్టలు చేస్తూ ఉంటాడని చెప్పి. ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం చూసాం కదా, మనం వాళ్ళ అన్నిటినీ ధ్వంసం చేస్తే మేమే ఆపరేషన్ సింధూర్లో గెలిచామని చెప్పేసి ఇది ర్యాలీ చేపట్టాడు జెండాలు పట్టుకొని. సో ఇవి చూస్తే చాలు అర్థమైపోయింది. అయితే ఇటువంటి ఇన్సిడెంటే మనకి 2006లో మనం పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏం జరిగిందంటే అప్పుడు కరాచీ నుంచి లాహోర్ వస్తున్నారు మనోళ్ళు. ఇది ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు టీంలు కూడా ఒకే ఫ్లైట్లో వస్తున్నాయి అనమాట. అప్పుడు అయితే ఆ ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఇర్ఫాన్ పఠాన్ ఏం చేశాడు, అతని సీట్లో అతను కూర్చున్నాడు నార్మల్గా అలా ఉండొచ్చు కదా. కానీ పక్క నుంచి షాహిద్ అఫ్రీది వచ్చి ఏం చేశాడంటే తల మీద నుమురుతా ఎలా ఉన్నావు బాబు అని చెప్పేసి ఎటకారంగా అడిగాడు అనమాట. ఎటకారంగా అడిగేసరికి ఇర్ఫాన్ పఠాన్కి కూడా కాలి నువ్వు నాకు తండ్రి ఎప్పుడయ్యావు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసాడు అనమాట. అయితే దాని తర్వాత వెళ్ళి ఆ క్వశ్చన్ అడగగానే కొంచెం ఏదో లోపల తిట్టుకున్నట్టున్నాడు షాహిద్ అఫ్రీది. వెళ్ళి తన సీట్లో తను కూర్చున్నాడు అనమాట. కూర్చున్న తర్వాత ఇర్ఫాన్ పఠాన్ పక్కన సీట్లోనే అబ్దుల్ రజాక్ ఉన్నాడు. ఇక అప్పుడు అబ్దుల్ రజాక్ని ఒక క్వశ్చన్ అడిగాడు ఇర్ఫాన్ పఠాన్. ఏమనంటే భయ్యా ఇక్కడ ఏమేమి మోసాలు దొరుకుతాయి అని చెప్పేసి అడిగితే అప్పుడు అబ్దుల్ రజాక్ కొన్ని పేర్లు చెప్పాడు అనమాట, కొన్ని మాంసం పేర్లు. అయితే అవన్నీ చెప్పాడు కానీ ఇర్ఫాన్ పఠాన్ ఇంకో క్వశ్చన్ అడిగాడు. భయ్యా నువ్వు ఎన్ని మాంసాలు పేర్లు చెబుతున్నావు కానీ కుక్క మాంసం ఏదన్నా దొరికిద్దా అని చెప్పేసి అడిగాడు అనమాట. ఏంది ఇర్ఫాన్ ఏం మాట్లాడుతున్నావు, కుక్క మాంసం ఏడెందుకు దొరికిద్ది అని చెప్పేసి అబ్దుల్ రజాక్ అన్నాడు. అయితే ఏం లేదు, ఇప్పుడు ఏదైనా కుక్క మాంసం ఏమన్నా దొరికిద్దాం అనిపించింది నాకు. ఎందుకంటే పక్కన షాహిద్ అఫ్రీది చూస్తుంటే ఇందాక నుంచి ఒకటే మురుగుతున్నాడు, మరి కుక్క మాంసం తిని వచ్చినట్టు ఉన్నాడేమో అనిపించింది నాకు, అందుకే అడిగానని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసాడు అనమాట. అయితే అది విన్న తర్వాత షాహిద్ అఫ్రీది ఇంకా అప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదంట ఇక ఇర్ఫాన్ పఠాన్తో. సో అప్పుడప్పుడు ఏదైనా మ్యాచ్లో కానీ ఎప్పుడైనా సరే అతను కొంచెం అరుస్తూ ఉన్నాడు అనుకోండి, అదిగో అతను మురుగుతున్నాడు అని చెప్పేసి అనేవాడంట. సో దాంతో ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు షాహిద్ అఫ్రీది అని చెప్పేసి రీసెంట్గా ఇర్ఫాన్ పఠాన్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.